శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. బాబా సంస్కృత పరిజ్ఞానము. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. మహాసమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియో అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియో అనుడిచే హేమట్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను. రెండు అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచడమైనది. తొలి పలుకు షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు అక్కడనే మహాసమాధి చెందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి ప్రేమ నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేయనప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలగజేసెను. ఈ విషయము గురించి బివి దేవ్ గారు శ్రీ సాయిలీల సంపుటి 4 పుట 563 స్ఫుట విషయం నందు రాసినారు. వారు స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులను తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి ఈ విషయం గాని సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములను తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను. బాబా, నానా ఏమి గొణుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకం ఈ క్రింది విధంగా చదివేను. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. బాబా, నానా, అది నీకు బోధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురిని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఆ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానం కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థం చెప్పెను. బాబా, నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా? నానా, ప్రణిపాత అనే పదమునకు ఇంకొక అర్థం నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న అనగానేమి? నానా, ప్రశ్నలు అడుగుట. బాబా, ప్రశ్న అనగానేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థము ఏమీయూ తెలియదు. బాబా, సేవ అనగా ఎట్టిది? నానా, ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా, అట్టి సేవ చేసిన చాలునా? నానా, సేవ అను పదమునకు ఇంకొక వేరే అర్థం ఏమి కలదో నాకు తోచుటలేదు. బాబా, 2వ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానం అను పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా? నానా, అవును. బాబా, ఏ పదము? నానా, అజ్ఞానము. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా? నానా, లేదు. శంకర భాష్యం ఆ విధంగా చెప్పుటలేదు. బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానం అను పదం ఉపయోగించిన ఎడల తగిన అర్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించటకు ఏమైనా ఆక్షేపణ కలదా? నానా, అజ్ఞానం అను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శకులకు నమస్కారం ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించమనెనో నాకు తోచుటలేదు. బాబా, నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పులను పట్టుటకు కానీ పనికిమాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజంగా తెలుసుకొని దానిచే మోక్షం పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలెను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవే కాదు. శరీరం తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరం గురువుగారిదనియు వారి
వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుట అనగా నానాకు అర్థం కాలేదు. బాబా: జ్ఞానం ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు: అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నం నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేయదమనగా అద్వైతమును గురించి చెప్పుట. చీకటిని నశింపచేయదమనిచో వెలుతురు గురించి చెప్పుట. అద్వైతమును పొందవలెనన్నచో ద్వైతమను భావము మనలో నుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైత్వములో ఉండే అద్వైతమును గురించి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెం కూడా వికారం చెందదు. వారి సత్వస్వరూపము, దైవక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపం కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశం ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడను అనుకుని శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడువు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకం తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఆ రెండిటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానము ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురూపదేశం అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని అనగా ప్రాణిని, శరీరమే ఆత్మ అనగా నేనే శరీరమును అనుకొనుట. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. నేను దేవుడను కాను. శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకుండుట. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీయూ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేదా రెండూ ఒకటేనా అను సంగతి గ్రహింపచాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానమును నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా, అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా? ఉపదేశమనున్నది మన తప్పును మనకి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లనెను: ప్రణిపాత అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తన మన ధనములను అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులకు ఆశ్రయించమని చెప్పనేలా. సద్భక్తుడు సర్వం వాసుదేవమయంగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణం, ఆత్మలుగా భావించును. అటువంటి భక్తులు, గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గురించి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలనని శ్రీకృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణం. బాబా తాను చేయి నిశ్చయించుకొనిన పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడువారు కారు. ఏమి సందడి చేయువారు కారు. సంగతి, సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పర్చి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు మహాసమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగ్పూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేవాడు. అతనికి అచట సొంత భవనముండెను బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించెను. బాబా స్వప్నంలో అగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమనెను. అచట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యం కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండట చూసి కారణం అడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను: బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చదనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమును మైమరిచితిని. నా గొంతుకు ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందుకు బాపుసాహెబ్ బూటి విస్మయం చెందెను. ధనవంతుడొకటి చేతను, చేతనైన వాడొకటి చేతను అచటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని శ్యామ సహాయంతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. బాబా ముందర పెట్టిరి. బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్య పరిగృహము, భూగృహము బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండికి పోవునప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనంతయు బాపుసాహెబ్ జోగుకు చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపుసాహెబ్ బూటికి ఒక ఆలోచన వచ్చెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టెను. బాబాకి ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయంను కనుగొనవలనని శ్యామకు చెప్పెను. వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ
విషయం అడగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయం పూర్తి కాగానే నేనే అచటకు నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరం అచట ఉందుము, అందరూ కలిసిమెలిసి ఆడుకొందుము, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చును అనెను. దేవస్థానం మధ్య మందిరం కట్టుటకు అది శుభ సమయమా అని శ్యామ అడగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తిగా ఆయను. మురళీధర్ విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధంగా ఉండిరి. బాపుసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు, తాను మదుపు పెట్టిన ₹1,00,000 వ్యర్థమగుననియు చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపుసాహెబ్కే గాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడని, బూటివాడాయే సమాధి మందిరమని అర్థం గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొనశక్యం కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరం సమాధి అగుటచే బాపుసాహెబ్ బూటి మిగులు ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.